హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. 3 కలర్స్ ఫ్లవర్స్ని అయితే ఇలా ఒకే చోట పెట్టి చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కదా. డైలీ లాగ్లో ఇలా ఫ్లవర్స్, చెట్లు, పక్షుల్ని మీకు చూపిస్తూ ఉంటే మీకు బోర్ కొట్టినట్లయితే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఇవి పెట్టను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫేస్ అయితే ఎంత ఆయిల్గా జిడ్డుగా ఉందో. నేనైతే తలకి ఫుల్గా ఆయిల్ పెట్టాను. సో అందుకోసమే డీటాన్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. నేను మా హస్బెండ్కి అయితే డీటాన్ పెట్టి ఇంకా వాష్ చేసాక ఫేస్ చూడండి ఎంత క్లియర్గా నీట్గా అనిపిస్తుందో. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు. మా పెద్దోడు అయితే గంటలు కొలిది అలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే ఉండిపోయి రెడీ అవుతూ ఉంటాడు. వాడి కోసం అయితే ఇటు వెయిట్ చేస్తున్నాడు. వాడు ఎప్పటికి వస్తాడో నేను రెడీ అవుదామని చూస్తున్నాడు. వాడు ఇంకా రావట్లేదు. చూడండి ఎలా ఇంకా రెడీ అవుతున్నాడు. వీడైతే వాడి కోసం వెయిట్ చేస్తూ లాస్ట్కి కూర్చుండిపోయాడు అక్కడైతే. ఆ బెల్ట్ పెట్టి తలదూకోవడానికి వాడు అంత టైం చేస్తాడు. ఇంకా అమ్మాయి అయ్యుంటే ఇంకెంత లేట్ చేస్తుందో మా వాడైతే. టిఫిన్ కూడా రెడీగానే వాళ్ళ టేబుల్ మీద అయితే పెట్టాను. హలో ఫ్రెండ్స్, డైలీ రొటీన్గా లాగ్స్ పెడితే మీకు బోర్ కొడుతుంది కదా. సో జబర్దస్త్ ఫైమా అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరని అనుకుంటున్నాను. సో ఫైమా వచ్చేసి రీసెంట్గా 1 year బ్యాక్ అయితే హౌస్ ఓపెనింగ్ చేసింది. ఆ ఫైమా వచ్చేసి మా సిస్టర్ ఫ్రెండ్. తన హౌస్ ఓపెనింగ్కి అయితే మాకు కూడా ఇన్వైట్ చేసింది. మేము కూడా వెళ్ళాము. అక్కడైతే మేము ఫుల్గా ఎంజాయ్ చేసి బాగా అల్లరి చేసాము. సో ఆ వీడియోస్ వచ్చి ఈరోజు నేను లాగ్లో పెడుతున్నాను. మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, మరి చూసేయండి. సౌండ్ పెట్టి గిప్పని గుద్దితే బేస్
रंग रंग चोली वाली रंगूला रंगेली आड़ी चिल चिल पैसे वाली बड़ी बुआ बड़ी बुआ పందిరిలు అందాల సందడిలు పరువాల పందిరిలు నిన్ను నన్ను ఏటం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సందడిగా ధూమ్ధామ్గా జరిగిందో. ఇంకా నైట్ అంతా 2 o'clock అయింది. డ్యాన్స్ వేసి అల్లరి చేసి పడుకునేటప్పటికైతే 2 o'clock అయింది మా అందరికీ. అక్కడ అంత సందడిగా ఉన్నామంటే ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం లేదని కాదు. ఫ్రెండ్స్ అందరం ఒకే చోట ఉండి మన ప్రాబ్లమ్స్ అన్నీ సైడ్కి పెట్టేసి ఎంజాయ్ చేస్తాం చూడు. ఆ ఎంజాయ్మెంటే వేరు కదా. మేమందరం ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చి అక్కడైతే మీట్ అయ్యాం. ఇక్కడ చూసారు కదా డ్యాన్స్ మాస్టర్ కృష్ణ సార్. ఈటీవీ డ్యాన్స్ షోలో అయితే సూపర్ కొరియోగ్రఫీ ఇస్తారు అతనైతే. లాస్ట్ టైం బీబీ జోడీ డ్యాన్స్ షోలో అయితే ఫైమాకి సూర్యకి ఇతనే కొరియోగ్రఫీగా అయితే చేశారు. ఫైమా వాళ్ళే విన్నర్గా నిలిచారు కదా ఆ డ్యాన్స్ షోలో అయితే. ఇక్కడ చూసారా మా తొట్టు గ్యాంగ్ బ్యాచ్ అంతా ఫొటోస్ అయితే దిగినాం. ఇలా అందరం భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాం కదా. మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేసాము ఆ రోజైతే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ సూర్య గారు కూడా అక్కడికి వచ్చారు. సో బుల్లెట్ భాస్కర్ గారు కూడా వచ్చారు. మా చిన్నోడైతే అలా ఫోటో దిగేశాడు. నెక్స్ట్ నైట్ డిన్నరు. ముందు రోజు నైట్ అయితే ఇలా అందరం కలిసి డిన్నర్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి పైమ వాళ్ళ ఊర్లో రామ్ చరణ్ కోట అనేది ఉంది. సో అలాగే ఈవినింగ్ టైం చూద్దామని వెళ్ళాము. చాలా బాగుంది రామ్ చరణ్ కోట అయితే. ఈవినింగ్ టైం కదా క్లైమేట్ బాగుందని అలా ఫొటోస్ అయితే దిగేసాం మేమైతే. ఈమె వచ్చేసి ఫైమా వాళ్ళ పెద్దక్క. అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్కి ఫైమాతో వచ్చింది. ఇంకా ముందు రోజు మా తోటి గ్యాంగ్ అంతా ఇలా ఫోటో అయితే దిగాము సరదాగా. ఇంక ఇక్కడ వచ్చేసి నా పక్కన గ్రే కలర్ శారీతో నిల్చొంది కదా ఆమె నా ఓన్ సిస్టర్. ఇంకా ఇక్కడ సూర్య గారు కూడా వచ్చారు కదా తనతో కూడా ఒక ఫోటో దిగేసాం. బిగ్ బాస్ షో చూసే వాళ్ళు ఉంటే సూర్య తెలియని వారైతే ఎవరూ ఉండరు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇవాల్టి వీడియో. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.